హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మష్రూమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ముందుగా అయితే 1 గ్లాసున్నర బాస్మతి రైస్ని తీసుకోవాలి. మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. బియ్యాన్ని పోసుకొని అయితే 2 సార్లు కడుక్కోవాలి. బియ్యాన్ని అయితే 2 సార్లు కడుక్కున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే 400 గ్రామ్స్ మష్రూమ్ అయితే తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలా వాటర్లో బాగా కడుక్కోవాలండి. మీరు కావాలంటే హాట్ వాటర్లో అయినా వేసి కడుక్కోవచ్చు. బాగా కడుక్కున్న తర్వాత ఇలా పైన పొట్టు అయితే తీసుకోవాలండి. మీకు ఇష్టమైతేనే పొట్టు తీసుకోవచ్చండి, లేకపోతే అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఇలా తీసుకుంటున్నానండి. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలండి. మీకు బిర్యానీ అనేది ఘాటుగా కావాలంటే ఈ మసాలాలు అనేవి ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవాలండి. ఇప్పుడైతే 1 స్పూన్ అల్లం పేస్ట్, కొన్ని క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడైతే మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ అయితే వేసుకొని కలుపుకోవాలండి. మీరు కావాలంటే వేరే వెజిటేబుల్స్ అయినా వేసి చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోవాలండి. పెరుగు అనేది మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు.
మష్రూమ్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడైతే మనం పక్కనే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. ఈ రైస్ని నానబెట్టుకుంటేనే బిర్యానీ చాలా బాగుంటుందండి. నార్మల్ రైస్ అయినా నానబెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుందండి. బియ్యాన్ని వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి. ఇక్కడ నేనైతే గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడైతే పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. మీరు కూడా బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. బిర్యానీ అయితే రెడీ అయిందండి.